రంగీలా, త్వరగా ప్యాలెస్ గేట్ ని తెరిచి రెడీగా ఉండు. తాతయ్యకి గాయమైంది. రుద్ర, వాడు మన వెనకాలే వస్తున్నాడు. Zibaiska, protecto! నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు జయసింగ్ చౌహాన్. నా మెరుపు వేగంతో నీ భవనాన్ని కూల్చేస్తాను చూడు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. సరే, తాతయ్యకి ఏమైంది? ఇదిగోండి తాతయ్య, మంచినీళ్ళు తాగండి. రుద్ర, ఆ స్త్రీ చాలా ప్రమాదకారి. ప్యాలెస్ను వదిలిపెట్టి ఎవరూ బయటికి వెళ్ళొద్దు. కానీ తాతయ్య, మనం ఎన్ని రోజులని ప్యాలెస్ లోనే ఉంటాం. మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే తన కోపంతో సన్ సిటీని అంతం చేస్తుంది. లేదు రుద్ర, ఇప్పుడు బయటికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆవిడ మెరుపులు మామూలు మెరుపుల కంటే ఎంతో శక్తివంతమైనవి. నేను కొంచెం కోలుకున్న తర్వాత ఆవిడ్ని ఎదుర్కోవడానికి మరో మార్గం కనిపెడతాను. జయసింగ్ చౌహాన్, ఎన్ని రోజులు నా నుంచి నువ్వు తప్పించుకోగలవు? నేను మళ్ళీ వస్తాను. ఈ విషయం గుర్తుంచుకో. నేను కత్తులతో యుద్ధం చేయను. నేను మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. తాతయ్య, తను వెళ్ళిపోయిందనుకుంటా. ప్రస్తుతానికి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ప్రమాదం మన వదిలిపెట్టి వెళ్ళలేదు. అందుకని ఎవరు బయటికి వెళ్ళటం మంచిది కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. నేనిక్కడ ఉండగా నాలాగే ఉన్న వ్యక్తి గార్డెన్లో ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఎవరో చూస్తాను. నువ్వెవరు? నేను రంగీలాని. మరి నువ్వెవరు? నేను షంగ్రీలాని. షంగ్రీలానా? ఎవరు షంగ్రీలా? మన ఇద్దరం ట్విన్స్. నీకు గుర్తులేదా? ఒక వేడుకలో మన ఇద్దరం విడిపోయాం. ఏంటి వేడుకలో మన ఇద్దరం విడిపోయామా? ఎప్పుడు? ఎలా? ఇంతవరకు ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదే. తాతయ్య చెప్పలేదు, రుద్ర చెప్పలేదు. అన్నయ్య